నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లి బుద్ధుని కొండపై కొలువై ఉన్న గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి తల నరికి కాళ్ళ దగ్గర పెట్టిన ఉన్మాదులను పట్టుకుని వారి తలలను తెగ నరికే శక్తి తమకు కూడా ఉందని, అయితే తాము అహింసను కోరుకునే వారము కాదు గనక చట్టబద్ధమైన పరిష్కారం కొరకు పోలీసులపై ఆధారపడ్డామని, పోలీసులు నిర్లక్ష్యం చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలకుంట శ్రీనివాసులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లె మొగ్గలు ఉమాపతి తీవ్రంగా హెచ్చరించారు. బుద్ధుని కొండలో బుద్ధుని తల నరికిన దుర్ఘటనపై నేడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంబేద్కర్ విగ్రహం నందు భారతీయ అంబేద్కర్ సేన నాయకులు నిరసన చేశారు. నా పేరు పాలకుంట శ్రీనివాసులు. నేను భారతీయ అంబేద్కర్ సేనలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి మదనపల్లి సమీపంలో అంకిశెట్టిపల్లి పంచాయతీ వేంపల్లి గ్రామంలో ఒక బుద్ధుని కొండలో ఒక విశాలమైన ప్రదేశాన్ని ఎంచుకొని బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, బుద్ధ అంబేద్కర్ సమాజ వ్యవస్థాపక ఏర్పాటు చేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల నుంచి బౌద్ధ భిక్షులతో ఏదైతేనేమి అంబేద్కర్ వాదులతో ఏదైతే ఘనంగా వేడుకలు జరిపేవారు. ఈ మధ్యకాలంలో గత సంవత్సర కాలంలో 3 సార్లు బుద్ధుని విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటన మరొక ముందే నిన్నటి దినమనగా కొంతమంది దండగలు బుద్ధుని విగ్రహాన్ని తల నరికి ఒక తాలా సింహాలలాగా కాళ్ళ కింద పెట్టడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఉన్మాదులను పోలీసులు గుర్తించకుండా నిర్లక్ష్య భావంతో ఒక విఆర్ఓ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఒక కేసు నమోదు అనుమానకంగా కేసు నమోదు చేయడం చాలా బాధాకరమైన విషయం. అయా సిఐ మదనపల్లి రూరల్ సిఐ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాండా, అయా మీరు ఒక 10 సంవత్సరాల క్రితం దాదాపు 2 కోట్లు వెచ్చించి 3 కిలోమీటర్ల రోడ్డు వేసి పైన కరెంటు లాగి బోర్లు వేసి ఎంతో డెవలప్ చేసినటువంటి బుద్ధ అంబేద్కర్ సమాజ్ వాళ్ళ సభ్యుల ఫిర్యాదును మీరు స్వీకరించకుండా ఒక విఆర్ఓకు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా మీరు ఎట్లా కేసు కడతారని చెప్పేసి ఇద్దరు ప్రశ్నిస్తున్నాను. మీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా కనుక మీరు ఇలాగే మీ తీరు అవలంబిస్తే భవిష్యత్తులో చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాడా, అయ్యా మీరు అమరావతి క్యాపిటల్గా బౌద్ధాన్ని మేము విస్తరింప చేస్తాము, బుద్ధిజాన్ని మేము వ్యాప్తి చెందుతామంటున్నారు. ఈరోజు ఈ సొంత జిల్లాలో, ఉమ్మడి సొంత జిల్లాలో విగ్రహాన్ని ధ్వంసం చేస్తే దానిపైన మీరు స్పందించలేదని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీరు ప్రపంచ దేశాలు నలుమూలలు వేసి బౌద్ధం మేము వ్యాప్తి చేస్తాము, అమరావతి క్యాపిటల్ పెట్టామని చెప్తున్నారు. మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ నీ సొంత జిల్లాలో ఈరోజు బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే మీ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాడా, గౌరవ ముఖ్యమంత్రి గారికి, పోలీసు వారికి తక్షణమైన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి దండగలను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలి. లేని పక్షంలో మేము చెలో అమరావతి పిలిపించేదానికని సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలో ఉన్న బుద్ధ విగ్రహాన్ని కొంతమంది ఉన్మాదులు దాడి చేసి ఆ యొక్క విగ్రహాన్ని పలగొట్టడం జరిగింది. ఈరోజు అక్కడున్న రూరల్ సిఐ గారు దాని మీద ఏమీ కానీ స్పందించకుండా అక్కడ ఎవరైతే ఆ విగ్రహాన్ని పగలగొట్టారో వాళ్ళందరిపైన కేసులు పెట్టకుండా దర్యాప్తు చేయకుండా నిమ్మక నీరెత్తునలాగా వ్యవహరిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి అండగా వ్యవహరిస్తున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు సీఎం సొంత జిల్లాల్లో ఇంత జరుగుతున్నా కూడా కేవలం కనీసం పట్టించుకోని పరిస్థితిలో ఈరోజు సీఎం నారా చంద్రబాబు గారు అట్టే వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం నేను ఎక్కడా కానీ సాధ్యతతో పాలన చేస్తానని చెప్పి ఈరోజు ఆ పవన్ స్వాములు ఎక్కడ పోయినారో అక్కడ గుర్తు కనపడటం లేదు. అదేవిధంగా నారా లోకేష్ గారు నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పక్కన పెట్టేసి ఈరోజు అన్ని శాఖలు పట్టించుకున్నాడు. కానీ సొంత జిల్లాలో బుద్ధ విగ్రహాన్ని పగలగొడితే ఏమాత్రం కూడా ఆయన స్పందించకపోవడం చాలా బాధాకరం. మేమంతా కూడా అంబేద్కర్ వారసులము. మేము ఒకటే చెబుతున్నాం, ఇప్పటికైనా సరే మీరు దానికి ఏదైతే విగ్రహాన్ని పగలగొట్టారో వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు పెట్టి రిమాండ్కి పంపించాలని మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో దళిత సంఘాలు, దళిత నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఈరోజు అమరావతిని ముట్టడిస్తాం, అధికారులంతా కూడా అడ్డుకుంటామని కూడా తెలియజేస్తూ యూనివర్సిటీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్.